ఏయ్, మా నాయకుల గౌరవానికి భంగం వాటిల్లే విధంగా ఎవరు వ్యవహరించినా తాట తీస్తా, పగలకొట్టి గుడ్డలు ఉడదీసి కొట్టా. కోయిట్లో ఉండాడేమో దాక్కొని ఎక్కడో కూర్చొని మాట్లాడుతూ ఉండాడేమో అనుకుంటా ఉన్నారు. ఇదే టెంపర్ ఇండియాలో కూడా కంటిన్యూ అవుతుంది, రాయచోటిలో కూడా కంటిన్యూ అవుతుంది. నేను కంట్రోల్లో ఉన్నంత వరకే మీరు సేఫ్. ఏ రోజైతే నేను అన్కంట్రోల్ అయిపోతానో మీరు సేఫ్ కాదు. ఖబర్దార్. మా నాయకులు మాకు సహనం నేర్పించినారు, ఓర్పు నేర్పించినారు. లేదంటే ఎంత కావాలంటే అంత బరి తెగించి మా నాయకుల గౌరవానికి భంగం వాటిల్లే వారికి ఎవ్వరికీ వదలకుండా దబిడి చేయగలము. కానీ మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా టైం వస్తుంది, మా టైం వచ్చినప్పుడు ఆ రోజు మాత్రమే అది కూడా చట్టాలకు లోబడి మేము ఏదైనా చేయాలి. కానీ అనైతికంగా ఎవరి మీద కక్ష సాధించకూడదని చెప్పి నేర్పించిన సిద్ధాంతం వల్లనే ఈరోజు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతా ఉన్నా. మీ నాలుకకు అదుపు లేకుండా మాట్లాడుతా ఉన్నా, సహనంతో ఉన్నాం. కానీ ఎవ్వరిని వదలాం. ఈరోజు మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారంటే తప్పకుండా మీ తప్పుల చిట్టాను మీరు పెంచుకుంటూ పోతున్నారు. చెయ్యండి, కానీ ఒక్క వెంట్రుక, మా నాయకుల బొటనవేలి మీద ఉండే ఒక్క వెంట్రుక కూడా పీకలేరు మీరు. ఎవరెవరైతే ఏమేం చేయాలనుకున్నారో మొత్తం రాజకీయంగా సమాధి అయినారు, భౌతికంగా సమాధి అయిపోయినారు. భగవంతుడిని నమ్మే మా నాయకుడి అడుగుజాడల్లో నడుస్తున్నాం. సహనం ఓర్పుతో ఉండే మా నాయకుడి అడుగుజాడల్లో నడుస్తున్నాం. అందుకోసమే ఈరోజు మీరు చేస్తున్న ప్రతి ఒక్క నీతిమాలిన నీచమైన రాజకీయాలు, కులమతాల రాజకీయాలు, ఉనికి కాపాడుకునే రాజకీయాలు చేస్తా ఉన్నా కూడా ఈరోజు మేము ఓపికగా ఉన్నామంటే మీ గోరి మీరు తవ్వుకుంటా ఉండారు అని చెప్పే. అందుకోసమే మేము అన్కంట్రోల్ కానంత వరకే మీరు సేఫ్. నోరు అదుపులో పెట్టుకోండి. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.